జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు. ఓ హనుమ, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో, నువ్వెవరో తెలుసా? అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వే. సుగ్రీవుడితో సమానమైన బలపరాక్రమములు, అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములున్నవాడవు. రామలక్ష్మణులిద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో, నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా తక్కువ కావు. వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి. ఒకానొక నాడు నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడివి ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలసూర్యుడికి ఎదురుగుండా బాలసూర్యుడు వెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బ చేత నీ ఎడమ దవడ సొట్టబడి పర్వత శిఖరానికి ఉరుసుకుని కింద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములిచ్చారు. బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాల్ని పాడు చేస్తున్నామని మునుల యొక్క శాపకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు. కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో లేడు. 100 యోజనముల సముద్రం ఎదురుగుండా కనపడుతోంది. వానరులందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు. వెళ్ళే మార్గం కనపట్టలేదు. నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి? ఎవరు 100 యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరును కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే బయలుదేరుతూ అంటారు, నేను వానరులైన మీ అందరికీ అభయమిస్తున్నాను. మన కార్యాన్ని సాధిస్తాను. వానర జాతి పరువు ప్రతిష్టలు నిలబెడతాను. రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను. సుగ్రీవుని యొక్క మాట నిలబెడతాను. సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తాను. నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో, ఎంత పరాక్రమంతో, ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమములు ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వింటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయమునకు పరాకాష్ట స్వామి.